హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరో ప్రశస్తమైన రోజు, మన ప్రభు దినము. దేవుడిని ఆరాధించుకోవడానికి, ఆయన మందిరాలకు వెళ్ళడానికి 6 దినములు కష్టపడి పనిచేయండి. 7వ దినాన్ని నన్ను ఘనపరచమని ప్రభు చెప్పిన మాటకు మనం విధేయులం అవ్వాలంటే మందిరాలకు వెళ్ళాలి. దేవుని మందిరాలకు వెళ్ళడానికి, ఆయన్ని ఆరాధించుకోవడానికి మనం ఆశ కలిగి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తుతున్నచ్చు నా ప్రాణము దేవుని సన్నిధికి వెళ్ళాలని తృష్ణ కొడుచుందన్నాడండి భక్తులు. మరి అలాంటి ఆశ ఉందా? దేవుని మందిరంలోకి వెళ్ళిదము రండి అని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషిస్తున్నాను. దావీదు వలె ఒకరితో ఒకరు చెప్పుకొని దేవుని మందిరాలకు బయలుదేరదాం. వచ్చిన క్లుప్తమైన సందేశం, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మందిరాలకు వెళ్ళడానికి సిద్ధపడుతుండగా మా హృదయాలు సిద్ధపరచుకుంటాము, సహాయం చేయి. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, మరి మార్కెట్కి వెళ్ళాలంటే మరి క్రెడిట్ కార్డులు ఉన్నాయా, డెబిట్ కార్డులు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా అని చూసుకొని వెళ్తారు కదా. అలాగే ఫ్లైట్కి, ట్రైన్కి వెళ్ళాలంటే టికెట్ తీసుకున్నానా లేదా, టికెట్ పెట్టుకున్నానా లేదా, ఐడి కార్డు పెట్టుకున్నానా లేదా చూసుకొని వెళ్తారు కదా. దానికి తగినట్టుగా సిద్ధపడి వెళ్తారు కదా. మరి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కూడా మనం ఎలా పడితే అలా వెళ్ళిపోవటమేనా, అనాలోచనగా వెళ్ళిపోవటమేనా? అంటే మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోవటానికి, మంచిగా సిద్ధపడి వెళ్ళటం అంటే అవుట్వర్డ్ అపీరెన్స్ కాదు. అవును, మంచిగా సిద్ధపడదాం. దేవుని మందిరాలకు వెళ్ళేవాళ్ళు మరి మోడస్ట్గా, నీట్గా, దర్జాగా ఉండాలి. మనం దేవుని పెట్టలేం కదా. అంతేగాని దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళ లేకపోతే వీళ్ళు విధులబడి తిరిగేవారా అన్నట్టుగా మన వస్త్రధారణ ఉండకూడదు మొదటిగా. ఎందుకంటే మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. కాబట్టి దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని వాక్యంలో సెలవిస్తుందండి. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? నిజంగా నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, ఆయన సన్నిధిలో నా పాపాలు ఒప్పుకోవడానికి వెళ్తున్నాను, ఆయన ఇచ్చే క్షమాపణ పొందడానికి వెళ్తున్నాను, నేను నిరుత్సాహంగా ఉన్నాను, ఆయన ఇచ్చే ఆదరణ కోసం వెళ్తున్నాను, నేను అయోమయ పరిస్థితిలో ఉన్నాను, ఆయన చిత్తం ఎరగడానికి, ఆయన వాక్యం వినడానికి వెళ్తున్నాను, నా మనసులో ఒక చికాకుంది, దిగులుంది, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని బిడ్డలతో కలిసి పాడి స్తుతించి ప్రభువుని ఆరాధించాలని వెళ్తున్నాను అనే సిద్ధపాటుతో చేతితో బైబిల్, వీలైతే పాటల పుస్తకం, అలాగే నోట్బుక్, పెన్ను కూడా పట్టుకొని వెళ్ళేవారు అంటారు. సంచి పెట్టుకొని సంచిలో పెట్టుకొని వెళ్ళేవాడు. ఇవాళ మందిరానికంటే చేతులు పిచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ సెల్ కూడా చేతితో పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అందులోనే బైబిల్ ఉందంటున్నారు, అందులో నుంచే కానుకేసేయచ్చు అనుకుంటున్నారు. కానీ మందిరానికి వెళ్తున్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మర్యాదగా, ఘనంగా, ప్రభువును ఆరాధించినట్లుగా మనం ఆ కృతజ్ఞతాపూర్వకంగా, ఆ దీన మనసుతో మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. కానీ ఈ రోజున ఆచార సంబంధమైన భక్తికి అలవాటు పడిపోయి చాలామంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, వెళ్ళడమే మానేస్తున్నారు. వెళ్ళేవాళ్ళు పెత్తనం చేయటానికో, పాటలు పాడటానికో, ఒకరినొకరు చూసుకోవడానికో, ఏదో ఆర్భాటం చేయటానికో, లేకపోతే తప్పులు పట్టుకోవడానికో, భలే రకరకాల మైండ్స్. ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎప్పుడు అదే మానవ బుద్ధి, అదే కదండి. అది సాతాను చేత ప్రేరేపితమైన బుద్ధి. ఈ రోజున చాలామంది అలాంటి పరిస్థితుల్లోనే మందిరాలకు వెళ్తున్నారు. మందిరానికి మనం వెళ్ళేది ఎందుకు? ప్రభువును దర్శించుకోవడానికి, ప్రభు సన్నిధులు మన హృదయాలను కుమ్మరించి ఆయన కృప కొరకు వేడుకోవటానికి. ఇర్మియా కాలంలో మందిరానికి వెళ్ళే వాళ్ళ సంగతి ఎట్లుందంటే ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిరపు ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటించుము. యెహోవాకు నమస్కారం చేయుటకు ఈ ద్వారము లోపడి
ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతిగా ఇశ్రాయేలు యొక్క దేవుడనగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనండి. దేవుని మందిరానికి మనం వెళ్ళేది ఎందుకంటే మనల్ని మనం దిద్దుకోవటానికి, మన తప్పులు మనం ఎరిగి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి, దేవుడు నామానికి మహిమ కలిగినట్లుగా మన హృదయాలు క్రీస్తు రక్తంలో కడగబడినట్లుగా పశ్చాత్తాపంతో, కృతజ్ఞతతో, స్తుతితో దేవుని మందిరాలకు వెళ్ళాలి. ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొని చూడారే. మందిరానికి వెళ్తున్నాం. మా దేవుని మందిరం, మా మందిరం చాలా పెద్దది, చాలా అద్భుతమైన కట్టడం. మందిరంలో కుర్చీలు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, మంచి మ్యూజిక్ ఉంది, మంచి సిస్టమ్స్ ఉన్నాయి, మంచి లైటింగ్స్ ఉన్నాయి. మా పాస్టర్ గారు మంచి మంచి వాక్యాలు చెబుతారు, మా క్వైర్ వారు దేవదూతలను మించిపోయి పాడతారు అన్నట్టుగా ఆర్భాటాలు చేస్తున్నామే, మందిరాల్లో పోటీలు పడుతున్నామే. కానీ ఇతర మందిరాలతో పోటీ పడి ఆ పక్కోళ్ళ మందిరం కంటే మాది ఇంకా బాగోవాలని బహిరంగమైన అట్టహాసం చేస్తున్నారే. కానీ దేవుని సన్నిధి మన మందిరంలో ఉందా, పరిశుద్ధాత్మని సన్నిధి ఉందా అని పరిశీలించుకోవట్లేదు. దేవుని మందిరం అని చెప్పుకుంటున్నారే కానీ ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఇదేంటి మోసకరమైన మాటలు ఏంటి? దేవుని మందిరం పరిశుద్ధం అండి. దేవుని మందిరం పరిశుద్ధం, పరిశుద్ధతయే ఆయనకి తగినది. యెహోవా సేవాపకరణములు మోయని వారలారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోరండి. మనం పరిశుద్ధాలంకారములు ధరించి ప్రభు ఎదుట సాగిలపడాలి. అటువంటి ఆరాధన ఉందా? దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్నామేమో, మా మందిరం గురించి చెప్పుకుంటున్నామేమో, కానీ నీ హృదయం అనే మందిరం ఎలా ఉంది? నీ హృదయ స్థితి ఎలా ఉంది? ఒకసారి చూడండి 8వ 9వ వచనం కూడా. ఇదేమి? మీరు జార చోర క్రియలు, నరహత్యలు చేయొచ్చు, అబద్ధ సాక్ష్యములు పలుకుచు, బయళ్ళకు ధూపం వేయచ్చు, మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే. ఇదేంటి? మీరు జార చోర క్రియలు, జారత్వం చేస్తున్నారు, చోరం దొంగతనాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, నరహత్య చేస్తున్నారు, ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకుంటున్నారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, బయలుకు ధూపం వేస్తున్నారు. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిలో నిలిచిచు విడుదల నిండి ఉన్నామని మీరు చెప్పుదురు. ఎంత భయంకరమండి! ఆయన ఒక్కడు మన హృదయాలను ఎరిగిన వాడండి. మీ నోటి మాటల భక్తితో సంతోషపడేవాడు కాదు ఆయన. మీ హృదయం దేవుని ఎదుట సరిగా లేకపోతే, ఆనాడు పేతురు గారడీ సీమోనుతో చెప్పాడు, నీ హృదయం దేవుని ఎదుట సరిలేదు కనుక ఈ విషయాల్లో నీకు పాలు పప్పులు లేవు. దేవుని మందిరాలకు వెళ్తున్నప్పుడు మనం హృదయాలను సరి చేసుకోకుండా ఇది దేవుని మందిరం అని నోటితోటే చెప్పుకుంటూ కూర్చుంటే, చప్పట్లు కొట్టుకుంటూ హల్లెలూయా అంటే సరిపోతుందండి. ఇదేమి జార చోర క్రియలు చేయొచ్చు, నరహత్యలు చేయొచ్చు, అబద్ధ సాక్ష్యములు చెప్పుచు, బయలులకు ధూపం వేయచ్చు, ఇతర దేవతలను అనుసరిస్తున్నారే. ఏంటండి ప్రభువును ప్రేమించిన వారు పాపాన్ని ఎలా ప్రేమిస్తాడు, లోకాన్ని ఎలా ప్రేమిస్తాడు, లోక వస్తువులు ఎలా ప్రేమిస్తాడు? దేవుని కంటే ఎక్కువ స్థానం నీ జీవితంలో దేనికి ఇస్తే అదే నీ విగ్రహం, అదే నీ దేవత. ఇవాళ దేవునికి ముఖ్యమైన స్థానం ఉందా? నీ పూర్ణ హృదయం దేవునికి ఇచ్చావా? సగం హృదయం దేవునికి ఇచ్చి సగం హృదయం లోకంలో ఉందా? మందిరంలోకి వచ్చినప్పుడు కాసేపు భక్తి, బయటకు వెళ్తే ఇష్టం వచ్చినట్టుండే భక్తిని దేవుడు అంగీకరించడండి. దేవుడు సంతోషపడడు. ఇదే మీరు జార చోర క్రియలు చేయొచ్చు, అబద్ధ సాక్ష్యములు పలుకుచు, ధూపం వేస్తూ ఇతర దేవత అయిన నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి
నా సన్నిధిలో నిలుచుని విడుదల పొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ చేయుటకేనా మీరు విడుదలొందిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినా ఆలోచించుకో. భక్తితో మనం ఇతరులను మభ్యపెట్టాలని, మనం ఎంతో భక్తులుగా కనబడాలని, మన తప్పులు కప్పుకోవడానికి భక్తి వేషం వేసే క్రైస్తవులు, రకరకాల భక్తుల్ని మనం చూస్తూనే ఉన్నామండి. వారి వేషం భక్తి వేషం, కానీ వారి హృదయం ఘోరమైంది. జారచౌర క్రియలు, అబద్ధ సాక్ష్యాలు, బతుకులు ఎటువంటి మార్పు లేని జీవితం క్రైస్తవ జీవితం కాదండి. గతంలో నీవు ఎలా ఉన్నావో ప్రభుని ఎరిగిన తర్వాత నువ్వు అలాగే ఉంటే నీవు మారలేదు, నీ మారు మనసు రాలేదు. మందిరానికి వెళ్లే ముందు ఎలా ఉన్నావో మందిరం నుంచి వెళ్ళొచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితిలో ఉంటే నువ్వు మందిరంకి వెళ్ళటం వల్ల నీ హృదయం స్పందించలేదు. ఒకవేళ మందిరంలోనికి వెళ్తున్నప్పుడు నువ్వు అలక్ష్యంగా వెళ్ళావేమో, అక్కడ పరిశుద్ధాత్మని సన్నిధి నువ్వు అనుభవిస్తున్నప్పుడు నువ్వు ఒప్పించబడతావు, నువ్వు పశ్చాత్తాపడతావు, బండగుండె నువ్వు కరిగిపోతాయి, ఆరాధిస్తావు, కన్నీరు గారుస్తావు, స్తుతిస్తావు, ప్రార్థిస్తావు. ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు జరుగుతుందా? మీరు ప్రార్థిస్తున్నారా? కీర్తనలు పాడుతుంటే క్వైర్ వాళ్ళు వింటమేనా? మనందరం కలిసి ఆరాధిస్తున్నామా? అందరూ కలిసి పాడాలి దేవుని మందిరంలో. ప్రతి ఒక్కరి స్వరం గుర్తుపట్టగలిగిన ప్రభు మన యందు ఆనందించినట్లుగా ఆయన్ని స్తుతించాలి. మనం ఎలుగెత్తి ప్రార్థించాలి, ఒకరితో ఒకరు కలిసి ప్రార్థించాలి. మనం మందిరంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మన పాపముల కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకొని రావాలి. ఆ పాపాన్ని బయటపెట్టి మళ్ళీ మూటగట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకుపోయేటట్టుంటే అది ప్రయోజనం ఏముందండి? పాపముల నుండి విడిపించడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. మందిరానికి వెళ్ళేవాడు పరిశుద్ధపరచబడతాడు, మనోనేత్రాలు తెరవబడతాయి, ఉజ్జీవించబడతాడు, మనస్సాక్షి చురుగ్గా ఉంటుంది, విశ్వాసంలో స్థిరపడతాడు, బలపడతాడు, ఆధ్యాత్మికమైన శక్తి కలుగుతుంది, అపవాదిని ఎదిరించగలుగుతుంది. మీరు మందిరానికి వెళ్తున్నారు, వస్తున్నారు అంటారు, మీ బతుకులో మార్పు లేదంటే మీరు ఆచారంగా వెళ్ళి వస్తున్నారు. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయిందా అని ప్రభు అడుగుతున్నాడు. చూడండి, నా నామము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడదు. అయితే మీరు దీన్ని దొంగల గుహగా చేశారని ఆనాడు ప్రభు కొరడ తీసుకోండి, అక్కడ రూకలు మార్చువాడిని, అక్కడ ఉన్న గొర్రెలను పౌరాలను చెదరగొట్టి నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరంగా ఉండాలి. ఇది వ్యాపార స్థలం కాదు, ఇది దొంగలు దాక్కునే స్థలం కాదు, ఇది వేషధారులకు ఆశ్రయ స్థలం కాదు. వేషధారిగా లోపలికి వచ్చిన వాడు తన స్థితిని ఎరిగి పశ్చాత్తాపడేది మందిరం. నిజంగా మీరు మందిరంలోకి వెళ్ళినప్పుడల్లా మీ మనస్సాక్షి చురుగ్గా ఉంటుందా? మందిరంలో మీ స్థితిని ఎరుగుతున్నారా? మీ దోషముల చేత ఒప్పించబడుతున్నారా? దేవుని సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు మీరు హృదయంలో కదలిక లేకుండా ఉండలేరండి. ఆనందంతో ప్రభువును స్తుతిస్తారు, పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో హృదయాలను కొమ్మరిస్తారు, దేవుడు చేసిన మేళ్లు తలంచుకుంటూ ఆనంద బాష్పాలతో ఆయన్ని ఆరాధిస్తారు. అదండి నిజమైన ఆరాధన. స్తుతి, కృతజ్ఞతలు చెల్లించటం, విజ్ఞాపనలు చేయటం, ప్రార్థన చేయటం. ఆరాధనలో అన్ని భాగాలు ఉన్నాయండి. ఆరాధన అంటే ప్రభు గొప్పతనాన్ని, ఆయన యొక్క గ్రేట్నెస్, ఆయన యొక్క మహోన్నతమైన స్థితిని, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, కృపాసత్య సంపూర్ణుడు. ఆయన పేర్లు ఎన్నున్నాయో చూడండి. గ్రీక్ హీబ్రూ నామాలన్నీ కూడా ఇవాళ మనం అందరం తెలుసుకుంటున్నాం, పాటల్లో పొందుపరిచారు కాబట్టి. ఆయనే మా సమాధానము, ఆయనే మాకు స్వస్థత, ఆయన ద్వారా మాకు విజయము, ఆయనే మా బలము, ఆయనే సమస్తం చూచుకోవడను. యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షాలేం. ఎన్నో పదాలు ఉన్నాయి. ఆయన గొప్పతనాన్ని పొగడటమే ఆరాధన. స్తుతి అంటే ప్రైజ్ అండ్ వర్షిప్.
ఆయన్ని వర్షిప్ చేయటం అంటే, ఆయన చేయటం ప్రైజ్ అంటే, ఆయన్ని స్తుతించటం అంటే దేవుడు నీకు చేసిన మేలు. నాకు సజీవుడికి ఇచ్చావయ్యా, నన్ను ఆరోగ్యవంతుడికి ఇచ్చావయ్యా, నాకు రక్షణ ఇచ్చావయ్యా, నన్ను ప్రేమించావయ్యా, ఈ వారంలో నన్ను ఎన్నో కీడుల నుండి తప్పించావయ్యా అని దేవుడు నీకు చేసిన మేళ్లను బట్టి ఆయన్ని స్తుతించడం, ఆరాధించడం, ఆయన్ని పొగడటం, ఆయన గొప్పతనాన్ని ఎరగటం, నీ నోటితో ఆయన ఎంత గొప్ప దేవుడని ఒప్పుకోవటం, నీవెంత దీన స్థితిలో ఉన్నావన్నది ఒప్పుకోవటం స్తుతి ఆరాధన. అందరితో సరిపెట్టుకోక మనం విజ్ఞాపన చేయాలి. మందిరములో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మందిరములో దేవుని వాక్యాన్ని సర్చ్ ద స్క్రిప్చర్స్, లేఖనాలను పరిశీలించాలి. మందిరంలో బైబిల్లోని పేపర్లు అటు ఇటు తిరగాలి. క్రాస్ రిఫరెన్సెస్, అక్కడే ఉంది, అది ఎలా నెరవేరింది, ఇది ఎలా నెరవేరింది, దీని అర్థం ఎక్కడుంది, అక్కడుంది, ఆ అర్థం ఏంటి, ఈ ప్రశ్న ఏంటి అని ప్రతి ఆదివారం ప్రభువు దగ్గర సన్నిధికి వెళ్ళి మనం ఆయన లేఖనాలను పరిశోధించి ఆయన చిత్తాన్ని ఎరగా ఆయన సన్నిధిలో పాడి స్తుతించాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించి ముఖ్యంగా మన హృదయాలను కుమరించుకోవాలి. ప్రభు దినమని ఘనంగా ఇచ్చితే మనం ఆశీర్వదించబడతాం. పదండి దేవుని మందిరాలకు వెళదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక ఆదివారం మాకు ఇచ్చావయ్యా. నీ ఆవరణలోనికి వెళ్ళి నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని, నీవు చేసిన మేళ్లు తలంచి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంతో సరిపెట్టుకోక మరనేకుల కొరకు విజ్ఞాపన చేయాలని, నిన్నెరగని వారి కొరకు, ఎంతో దీనస్థితిలో, పేద స్థితిలో, దిక్కులేని స్థితిలో ఉన్న వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నిన్ను ఆరాధించడానికి, మా కొరతలు కొదువులన్నీ నీ సన్నిధిలో చెప్పుకొని ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకుంటూ సంఘముగా చేరి ఏక హృదయంతో, ఏక మనసుతో పరలోకపు తలుపులు తట్టి అద్భుతమైన ఆశీర్వాదాలు పొందినట్లుగా, పరిశుద్ధాత్మ కార్యాలు చూచినట్లుగా, ఎక్కడెక్కడ ఈ ఆదివారం ఆరాధనలు జరుగుతుండవో అక్కడెక్కడ నీ సన్నిధి దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలములు తోడయుండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మందిరానికి వెళ్ళండి. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 దేశాల్లో ఉండే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. www.jpaul.org అనే వెబ్సైట్ దర్శించండి. మీకు కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి. అలాగే డాక్టర్ జైపాల్ యాప్ ఉంది. మీరు ఆ యాప్ కూడా యాప్ స్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఆ యాప్లో నుంచి మా టీవీ ప్రోగ్రాంలన్నీ చూడవచ్చు. అలాగే మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళొచ్చు. ఇతర ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు అందరూ స్కాన్ చేసుకోవడం తెలుసు కదండి. మీకు ఎవరికి తెలియకపోతే మీ పిల్లలు అడగండి, వాళ్ళు చక్కగా చెప్తారు. రోజు మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక. అఫ్కోర్స్ ఇవాళ కల్వరి చర్చిలో జరిగే ఆరాధన మీకు కూడా లింక్ ఇస్తాం. మీరు కూడా మీ అనుకూలతను బట్టి ఆ వర్తమానాన్ని కూడా ఆలకించి ఆధ్యాత్మికంగా బలపడండి. ఉచితమైతే రాత్రి 9 గంటల కల్లూరు ప్రతిదూరులో మళ్ళీ కలుసుకుందాం. అంతలో దేవుని మహాకృప మీకు తోడండి గాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి.
ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.